కార్తీక దీపం 2 మే 22 ఎపిసోడ్. కార్తీక్ మనసును కనిపెట్టేసిన తాత, కూతుర్ని నిలదీసిన దశరథ్. జ్యోత్స్న మజాక. కార్తీక్ అవార్డు ఫంక్షన్ సంబరాలు పూర్తి కాగానే శివనారాయణ జ్యోత్స్నని ఇంటికి తీసుకువెళ్ళి అందరి ముందు నిలబెట్టి కడిగడం స్టార్ట్ చేశాడు. దాంతో జ్యోత్స్న తెలివిగా కథను మార్చి చెప్పి అందరికీ తన వైపు తిప్పేసుకుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో జ్యోత్స్నకి కార్తీక్ మీద అనుమానం మొదలైపోయింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జ్యోత్స్న చేసిన అగ్రిమెంట్ గురించి శివనారాయణ మాటల్లో దశరథ్ సుమిత్రలు తెలుసుకొని షాక్ అవుతాడు. జ్యోత్స్న దొరికేసింది, ఇప్పుడు ఎలా అని పారు భయపడుతుంది. అయితే అంతా అగ్రిమెంట్ గురించి నిలదీసేసరికి జో ఒక కథ అల్లేసింది. నేను ఆ రోజు దీప ఆసుపత్రిలో ఉన్న రోజు నలుగురు తీసుకొని బ్లడ్ ఇవ్వడానికి నలుగురిని తీసుకొని వెళ్ళా కదా. ఆ సత్యరాజ్ అంకుల్ ఏదో బావంటే అంత ప్రేమ ఉన్నట్లు మాట్లాడతాడు, కానీ దీప ఆపరేషన్కి డబ్బులు కూడా ఇవ్వలేదంట. సో దీప ఆపరేషన్కి డబ్బులు కావాలి, బ్లడ్ కావాలి. బావ ఇంటికి వస్తే మనం అన్న మాటలన్నీ అనుమానంగా ఫీల్ అయ్యాడంట. వెళ్ళగానే నన్ను చూసి తాతను తిట్టాడు. ఆ కోపంలో ఇచ్చిన డబ్బులకు అగ్రిమెంట్ రాయమన్నాను. బావ పౌరుషానికి పోయి నేను ఎంతకైనా సిద్ధమే అన్నాడు అంటూ జ్యోత్స్న చెబుతూనే ఉంటుంది. పారు అది చూసి నవ్వుకుంటూ, అమ్మ నా మనవరాలా, నీకు ఎక్కడ కారం రాయాలో ఎక్కడ వెన్న రాయాలో బాగా తెలిసిందే అనుకుంటుంది మనసులో. ఇక సుమిత్ర శివనారాయణ రగిలిపోతూ వింటుంటారు. జ్యోత్స్న చెబుతుంటే, బావ సిద్ధమే అన్నాడు కాబట్టి నేను చెప్పినట్లు వినాలి, చెప్పినట్లు చెయ్యాలి అని చెప్పాను. బావ కోపంలో నేను ఏదైనా చేస్తాను, అవసరమైతే రెస్టారెంట్లో నీకున్న వాటా రాసిస్తాను, అంతేకాని ఏది ఫ్రీగా తీసుకోను అనే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి నా చేతిలో పెట్టాడు. ఈ కార్తిక్ దేనికి తగ్గడు, పోయి మీ తాతకు చెప్పుకో అన్నాడు అంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న మాటలకి శివనారాయణ రగిలిపోతూ ఉంటాడు. పారు నవ్వుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న చెప్పడం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. బావ నాతో అలా అన్నాడని నేను వెంటనే ఒక కండిషన్ పెట్టాను. అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే క్షమాపణంగా 24 గంటల్లో 10 కోట్లు నాకు కట్టాలని చెప్పాను అంటూ వాగుతూ ఉంటుంది. దాంతో దశరథ్, నువ్వు చెప్పిన దానిలో ఎంతవరకు నిజముందో నాకు తెలియదు కానీ అంటూ ఏదో అనబోతుంటే సుమిత్ర కోపంగా, మీరు దేన్ని ఎందుకు అనుమానిస్తున్నారు? ప్రాణాలు కాపాడినందుక లేక సాయం చేసినందుక అంటూ నిలదీస్తుంది కోపంగా. మన కూతురు వాళ్ళకి సాయం చేయలేదు, బేరం పెట్టింది అంటాడు దశరథ్. వెంటనే పారు అందుకుంటుంది. పౌరుషానికి పోయి వాడు గొడవ పడితే అయ్య బాబు అంటూ ఇది బతిమలాడుకోవాలా అంటుంది పారు కోపంగా దశరథ్. మరి క్షమాపణ పేరుతో 10 కోట్లు ఏంటి అంటాడు దశరథ్. వెంటనే పార్వతి, శివనారాయణ గారి మనవరాలు, దీని రేంజ్ అలానే ఉంటుంది. అసలు అగ్రిమెంట్ విషయం మాకెందుకు చెప్పలేదు అంటుంది సుమిత్ర. అవార్డు తెచ్చి తాత చేతిలో పెట్టి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను అంటుంది జ్యోత్స్న తెలివిగా. అసలు అగ్రిమెంట్కి అవార్డుకి సంబంధం ఏంటి అంటాడు దశరథ్ అనుమానంగా. వెంటనే శివనారాయణ తనకు అర్థమైనట్లుగా, అంటే ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ రెస్టారెంట్లో కార్తీక్ గారి పార్ట్నర్షిప్ మనదే, అంతే కదా. ఇదంతా ముందే చెప్పి ఉంటే కదా వేరేగా ఉండేది కదా. అక్కడ భార్యాభర్తలకు అవార్డు నేనే ఇచ్చి వచ్చానచ్చా అంటాడు. అంటే ఏంటి నాన్న, జ్యోత్స్న చేసిన పనిని సమర్థిస్తున్నారా అంటాడు దశరథ్. లేదురా, కార్తీక్ గారిని అనుమానిస్తున్నా అంటాడు శివనారాయణ. జ్యోత్స్న అయోమయంగా చూస్తుంది. అసలు అగ్రిమెంట్కి అవార్డు చూస్తుంది. అనుమానం ఏం లేదు తాత, అవార్డు పోయింది కానీ బావ మాత్రం చెప్పింది చేయాల్సిందే. అలా చూస్తూ ఉండు, బావని నీ కాళ్ళ దగ్గర పడలే చేస్తా తాత అంటుంది జ్యోత్స్న నమ్మకంగా. దీని ప్రతీకారం అంటారు జ్యోత్స్న అంటాడు దశరథ్ కోపంగా. నేను మాత్రం న్యాయం అంటాను డాడీ. బావ కారణంగా మన రెస్టారెంట్కి బ్యాడ్ నేమ్ వచ్చింది. తను నెంబర్ 1 అయ్యాడు. అన్నీ పక్కన పెడితే తాత నన్ను అవమానించాడు. అతడి భార్య ఎక్కువ అయితే నాకు మా తాత ఎక్కువ, అందుకే ఫలితం అనుభవిస్తాడు అంటుంది జ్యోత్స్న. లేదు మనవరాల, కావాలనే వాడి జుట్టు నీ చేతిలో పెట్టాడు. ఎందుకంటే వాడు మొదటి నుంచి గెలుస్తూనే ఉన్నాడు. దీపను జైల్లో నుంచి విడిపించుకోవడం దగ్గర నుంచి ప్రాణాలు కాపాడుకోవడం వరకు, చివరికి అవార్డు తీసుకోవడం కూడా తనే గెలిచాడు. జాగ్రత్తగా ఉండు మనవరాల. వాడిని ఏదో నీ గుప్పట్లో పెట్టుకున్నా అనుకుంటున్నావు, కానీ వాడు ఏదో పెద్ద ప్లాన్తోనే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు. నువ్వు అన్నవన్నీ మాటల్లో కాదు, చేతుల్లో చూపించు, అప్పుడు నమ్ముతాను అని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోతాడు శివనారాయణ. నిజానికి శివనారాయణ కనిపెట్టేశాడు కార్తీక్ మనసుని. కార్తీక్ దీప ఇంటి వారసులని చేయడం కోసమే సత్యరాజ్ కంపెనీలో వాటా రాసిస్తాడు. కార్తీక్తో పెట్టుకోక జ్యోత్స్న, అది నీకే మంచిది కాదని తిట్టి లోపలికి వెళ్ళిపోతాడు దశరథ్. మరోవైపు సుమిత్ర, అవును జ్యోత్స్న, అసలు ఈ పగలు ప్రతీకారాలు ఎందుకు, అంతా దేవుడే చూసుకుంటాడు అంటుంది కోపంగా జ్యోత్స్నని. ఇది మాట, ఈ డాడీకి ఏదైనా అయి ఉంటే మాట్లాడదానివా మమ్మీ, నన్ను తప్పగొట్టడం మానేసి డాడీకి నచ్చ చెప్పు ముందు అనేసి జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే పారు, ముందు నీ కూతురి తరపున నిలబడు సుమిత్ర ఇకనైనా అంటుంది. దాంతో సుమిత్ర మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే పారు అందుకుంటుంది. నువ్వు కూతురి తరపునే ఉంటావు సుమిత్ర, నాకు తెలుసు. అయినా నా మనవరాలు సూపర్ స్కెచ్ వేసింది.
ఇక్కడ వీళ్ళని పడగొట్టింది, అక్కడ వాళ్ళని షాక్ ఇచ్చింది, సూపర్. కానీ శివనారాయణ అన్నట్లుగా కార్తీక్ సంతకం పెట్టడానికి కారణం ఏదైనా ఉండి ఉంటుందా అని తనలో తానే అనుకుంటుంది అయోమయంగా. ఇంకా మరోవైపు అవార్డు ముందు పెట్టుకుని సంబరపడుతున్న కార్తీక్ వాళ్ళ ఇంటికి జ్యోత్స్న ఎంట్రీ ఇచ్చి అగ్రిమెంట్ విషయంలో కార్తీక్ తన సంతకం ఎలా పెట్టించుకుందో అంతా నిజమే చెప్తుంది. దీప, కాంచన, అనసూయ అల్లాడిపోతారు, జ్యోత్స్నను తిట్టుకుంటారు. జ్యోత్స్న మాత్రం ఇకపై భావన బానిస అని విషయం చెబుతుంది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సమ్ అని కానీ. థ్యాంక్ యూ.